ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితులు మారిపోతుంటాయి. ఒకప్పుడు ఫోన్లు అంటే ల్యాండ్ ఫోన్, ఆ ల్యాండ్ ఫోన్లు ఆ తర్వాత రోజుల్లో కార్డ్లెస్ ఫోన్స్ అని ఉండేది. అంటే అక్కడ మనం ఇది పెట్టుకుంటాం ఫోన్ కనెక్షను, దానికి చేతిలో కార్డ్లెస్ పెట్టుకుని అటు ఇటు నడవడం అన్నటువంటిది అది గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి రోజుల నుంచి ఆ తర్వాతన పేజర్లని లేకపోతే కనుక వైర్లెస్ సెట్ లాంటివి వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో 500 రూపాయల ఫోన్లు వచ్చినాయి. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నటువంటి, చివరికి అన్న క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళ జేబుల్లో స్మార్ట్ ఫోన్లు చూస్తున్నటువంటి రోజులు, అంటే పేదరికం అన్నటువంటి వాళ్ళకి కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి రోజులు. ఈ ఇంపాక్ట్, ఈ మార్పు ఎట్లయితే జరిగిందో అట్లాగే ఇప్పుడు టీవీ ఛానళ్ళకి కూడా పెద్ద దెబ్బ అయిపోయింది. టీవీ ఛానళ్ళల్లో వార్తలని టీవీ పెట్టుకు చూసే వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఎవరైతే సోషల్ మీడియా కూడా ఉంచుకుంటారో, అంటే యూట్యూబ్లో కూడా ఛానల్స్ నడుపుతున్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్పించి మెయిన్ ఛానల్స్ కూడా టీవీ ఎదురుగుండా కూర్చుని చూసే రోజులు పోయినటువంటి పరిస్థితి. ఇది స్పోర్ట్స్కి కూడా బాకింది. ఇప్పటిదాకా స్పోర్ట్స్ కోసమన్నా చూస్తూ ఉన్నారు, అది క్రికెట్ మ్యాచ్లు అయినా లేకపోతే కనుక ఈ ఒలింపిక్స్ అయినా. ఇప్పుడు అవి కూడా అంతర్జాతీయంగా టీవీల్లో చూడడం తగ్గించారన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. ఏదైతే ఒలింపిక్స్కి సంబంధించి ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్కి సంబంధించి వ్యూయింగ్ గేజ్ డేటాని నిల్సన్ గ్రూప్ తాజాగా స్టడీ చేస్తే అమెరికాలో సాధారణంగా సాకర్ వరల్డ్ కప్, రగ్బీ మ్యాచెస్ ఒలింపిక్స్ జరిగినప్పుడు సాధారణంగా ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. టీవీలో క్రీడలను లైవ్గా చూసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ దఫా టీవీ వ్యూయింగ్ ట్రెండ్స్ దారుణంగా పడిపోయినాయి అన్నది ఆ రిపోర్ట్లో తేలింది. అమెరికాలో జూలైలో 3.5% మంది ఎక్కువగా టీవీ చూస్తే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఒలింపిక్స్ని చూసిన వాళ్ళ సంఖ్య 41.4% పెరిగింది. అంటే ఫోనుల్లోనే చూస్తున్నారన్నమాట. అట్లాగే అమెరికాలో కేబుల్ టీవీ, డిటిహెచ్ యాంటెన్నాల ద్వారా చూసిన వాళ్ళకంటే స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా క్రీడలను వీక్షించిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్లు కూడా స్పోర్ట్స్ కంటెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో సంప్రదాయ టీవీ వ్యూయింగ్ అనేది తగ్గిపోతుంది. టీవీల కంటే స్ట్రీమింగ్ యాప్స్లోనే మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తుండటంతో క్రీడాభిమానులకు కూడా అటువైపుగా మరలిపోతున్నారు అన్నటువంటి విషయం తేలింది. ఇక స్కోర్స్ చెక్ చేయడానికి కూడా గూగుల్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. కేవలం మ్యాచ్ని సెట్ చేస్తే గూగుల్ దానికి సంబంధించిన లైవ్ స్కోర్ స్క్రీన్ మీద ఇస్తుంది. ఇది కూడా టీవీ వ్యూయింగ్ మీద దెబ్బ వేస్తుంది అన్నది స్టడీలో తేలింది. రాబోయే రోజుల్లో టీవీలకు సంబంధించిన హక్కులు కొనడానికి కూడా బ్రాడ్కాస్ట్ సంస్థలు ముందుకొచ్చే పరిస్థితి ఉండదని వందలాది స్పోర్ట్స్ ఛానల్స్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయి అన్నటువంటి విషయం తాజాగా సందేహాస్పదమైంది అన్నమాట.